చపాతీ, పూరి, రైస్‌లోకి ఎంతో రుచిగా ఉండే కాబూలీ శనగల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కుక్కర్‌లోకి రాత్రంతా నానబెట్టిన కాబూలీ శనగలను వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లను వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. జార్‌లోకి ఎండు కొబ్బరి తురుము, కొన్ని జీడిపప్పులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కలు, టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగలను నీళ్ళతో సహా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, కసూరి మేతిని వేసుకొని మిక్స్ చేసుకుంటే చోలే మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.